the 71st or 72nd year of our republic, India becoming a republic. మొన్ననే మనము భారతదేశం గణతంత్ర దేశంగా రాజ్యంగా అయినటువంటి సందర్భాన్ని 72వ గణతంత్ర దినోత్సవంగా జరుపుకున్నాం. If you recall the history, this is the 74th year of our independence. మనం చరిత్ర గమనించినట్లయితే ఇది మన యొక్క స్వాతంత్ర దినోత్సవం 74వ స్వాతంత్ర దినోత్సవం. So we feel so excited and then talk so excitedly that we have our freedom, we have our liberty and all the stuff. మనము ఈ విషయాన్ని ఆలోచించినప్పుడు మనకు ఉన్నటువంటి స్వాతంత్ర్యం గురించి, స్వేచ్ఛ గురించి ఎంతగానో సంతోషంగా చెప్పుకుంటుంటాం. But how much of liberty do we enjoy really when you think of the caste system and the corruption and then so many bondages we and our leaders have? అయితే మన చుట్టూ ఉన్నటువంటి కుల వ్యవస్థ కావచ్చు, లేకపోతే మిగతా దురాచారాల చుట్టూ ఆలోచిస్తున్నప్పుడు ఎంతగా మనం స్వతంత్రులమయ్యామని మీరు అనుకుంటున్నారు? Many people think that the liberty is freedom to do whatever you want, whatever you like. అనేక మంది లిబర్టీ అంటే నాకు ఇష్టం వచ్చింది చేయడానికి నాకు స్వాతంత్రం ఉంది అని అనుకుంటారు. And same thing happens in the Christian liberty also, spiritual liberty as well. క్రైస్తవ్యంగా ఆలోచించినా లేక ఆత్మీయంగా ఆలోచించినా స్వాతంత్రం అనగానే అదే తలంపు వస్తుంది. We find many believers asking these questions, where is it written? అనేక మంది క్రైస్తవులు అడుగుతుంటారు, ఎక్కడ రాయబడిందండి ఈ మాట అని. Is it written in the Bible that you should not go to the cinemas, movies? సినిమాలు చూడకూడదని బైబిల్లో ఏమైనా రాయబడిందా అని అడుగుతారు. Is it show me the Bible where it says that you can't smoke? సిగరెట్లు తాగకూడదు అని ఎక్కడైనా బైబిల్లో ఉన్నట్టు నాకు చూపించు అని అంటారు. We have liberty because as long as it is not written in the Bible, we have liberty to do whatever we want. కనుక బైబిల్లో ఏమి రాయనప్పుడు నాకు చేసేటువంటి స్వాతంత్రం ఉంది అని అంటుంటారు. Some of these questions are answered by Paul in the book of Corinthians. ఇలాంటి ప్రశ్నలకు కొన్నిటికి జవాబుగా కొరింథీ పత్రికలో పౌలు ఇచ్చాడు. Corinthians, the book of Corinthians, both epistles put together has 29 chapters, the longest epistle that Paul has written to anyone in the New Testament. క్రొత్త నిబంధనలో గమనించినట్లయితే ఈ కొరింథీ పత్రిక మొదటిది రెండవది కూడా కలిపినట్లయితే 29 అధ్యాయాలు ఉన్నటువంటిది. కనుక క్రొత్త నిబంధనలో అతి సుదీర్ఘమైనటువంటి పత్రికగా మనం చూస్తాం. Why such a big letter? ఎందుకు అంత పెద్ద పత్రిక? Because the Corinthian church was born in the city of Corinth, that is the Greek province, which is rampant for idolatry. ఎందుకంటే కొరింథీ సంఘము అక్కడ ఉన్నటువంటి ఆ కొరింథు పట్టణంలో గ్రీకు సంస్కృతిలో ఉన్నది, అక్కడ ఉన్నటువంటి విగ్రహారాధన ఎంతో భయంకరంగా ఉండేటువంటి. So in the church there, along with the Jews, there are also the Gentile believers who came together. కనుక అక్కడ ఉన్నటువంటి సంఘంలో యూదులతో పాటు ప్రభువుని నమ్ముకున్నటువంటి అన్య జనాంగాలు కూడా ఉండేవారు. And because these Gentile believers have come from the pagan backgrounds, ఈ అన్య జనులు మరి అన్య మతాచారాల నుంచి వచ్చినటువంటి వారు కాబట్టి they have brought along with them certain traditions that they used to have and used to practice it in the name of liberty. కనుక వారి కొత్తగా పొందినటువంటి స్వాతంత్ర్యాన్ని ఆసరా చేసుకుని పాత జీవితంలో వాళ్ళు అనుభవించినటువంటి ఆచరించినటువంటి కొన్ని అలవాట్లని సంఘంలో కూడా తీసుకొచ్చారు. And how much the Lord has loved his church, and especially in the Old Testament days, how much he's loved his people, Israel. ప్రభువు తన సంఘాన్ని ఎంతగా ప్రేమించాడు అనేది మనం పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయుల్ని ఎంతగా ప్రేమించాడు అనే విషయంలో చూస్తాం. Referring to some of these old time examples and then taking the old time examples, Paul exhorts the then church and also the church now. పాత నిబంధనలో ఎప్పుడో జరిగినటువంటి ఆ సంఘటనలను గుర్తు చేస్తూ అప్పటి సంఘాన్ని అలాగే ఇప్పుడు ఉన్నటువంటి సంఘాన్ని పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. In fact, chapter 8, 9 and 10, Paul devotes these 3 chapters in the book of 1 Corinthians, a treatise on liberty, spiritual or Christian liberty. నిజానికి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 9, 10 అధ్యాయాల్లో ఈ క్రైస్తవ స్వాతంత్ర్యం గురించినటువంటి విషయాలను అనేక విధాలుగా వివరిస్తూ వచ్చాడు. We shall turn to the 10th chapter of 1 Corinthians. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం చూద్దాము. Verse 1. మొదటి వచనం.
We will slowly read. I would like to read till about the 12th verse or 11th verse, but let's see. First verse which we'll read first. మొదటి Moreover, brethren, I would not that ye should be ignorant how that all our fathers were under the cloud and all passed through the sea and were all baptized unto Moses in the cloud and in the sea, and did ye all eat the same spiritual meat, and did all drink the same spiritual drink, for they drank of that spiritual rock that followed them, and that rock was Christ. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఎలనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. Paul is bringing to their attention, the believers at Corinth, certain important things. And then before he states that, he says, I would wish that I would not that you should be ignorant. I wish that you will not be ignorant of the things that I'm going to tell you. పౌలు ఈ అధ్యాయంలో చాలా సంగతుల గురించి కొరింథీ విశ్వాసులకు చెప్పబోతున్నాడు. అయితే అవి చెప్పడానికి ముందుగా ఒక మాట ఏమంటున్నాడంటే, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అంటున్నాడు. He recalls from history what the forefathers, the fathers of Israel have gone through. చరిత్రను తను జ్ఞాపకం చేసుకుంటూ ఆ యొక్క ఇశ్రాయేలు పితరులు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళారో అది గుర్తు చేస్తున్నాడు. If you notice in the 4 verses that we have read, the word all, A-L-L, all is repeated 5 times. మనం ఈ చదువుకున్న 4 వచనాల్లో గమనించినట్లయితే అందరూ అనేటువంటి మాట 5 సార్లు కనపడుతుంది. He says all our fathers have gone through the Red Sea. మన పితరులందరూ కూడా ఎర్ర సముద్రంలో గుండా వెళ్ళారు. All were under the cloud. అందరూ కూడా మేఘంలో నడిచారు. All were baptized unto Moses in the cloud. అందరూ కూడా మోషేను బట్టి మేఘములో సముద్రములోను బాప్తిసం పొందారు. And did all eat the same spiritual meat. అందరూ కూడా ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించారు. And did all drink the same spiritual drink, for they drank from that spiritual rock that followed them, which was Christ. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి, ఏలయనగా ఆ బండ క్రీస్తే. In other words, he says that all of them had these beautiful experiences, privileges. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి ఆ అనుభవము, ఆ ఆధిక్యత లభించింది. And how happy are we because we are the descendants of such a great heritage. అయితే మనం ఎంతో సంతోషంగా ఉండాలి, ఎందుకంటే మనం అందరం కూడా ఆ గొప్ప వారసత్వం నుంచి వచ్చినటువంటి వాళ్ళమే. And then he writes verse 5. ఇప్పుడు 5వ వచనం చెప్తున్నాడు. But with many of them God was not well pleased, for they were overthrown in the wilderness. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనుక అరణ్యములో సంహరించబడిరి. They all had those privileges. వాళ్ళందరికీ ఆధిక్యతలు ఉన్నాయి. They were all their assets. అవన్నీ కూడా వాళ్ళకు ఆస్తి. But God was not well pleased with them because of their disobedience, and many of them had to be strewn in the forest, in the desert. అనేక మంది అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు కాబట్టి అరణ్యంలో వారిలో ఎక్కువ మందిని దేవుడు నాశనం చేయాల్సి వచ్చింది. So liberty does not mean that you have a sanction or you have a protection from all that is imaginable. కనుక స్వాతంత్ర్యం ఉంది అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఊహించుకున్న వాటి అన్నిటి విషయంలో నువ్వు ఏదంటే అది చేయొచ్చు అని కాదు. All our fathers did, but many of them could not enter into the promised land. మా పితరులందరూ కూడా ఈ విధంగా చేశారు, కానీ వారిలో అనేకులు వాగ్దాన దేశంలో ప్రవేశించలేకపోయారు. So please notice that the privileges that we have do not guarantee that we will have all the expected end, ultimate failure. కనుక మనకున్నటువంటి ఆధిక్యతలన్నిటినీ చూసి అంతిమంగా నేను అనుకున్నది సాధిస్తాను అని అనుకోవడానికి వెళ్ళలేదు. So Paul writes, moreover, brethren, that means he continues from the previous chapters. ఇంకా అని చెప్తూ గత అధ్యాయాల్లో నుంచి విషయాలు చెప్తూ ఉన్నాడు ఆయన. If you actually see verse 8 and chapters 8 and 9, he talks about the judgment seat of God, and then when he stands before that, he doesn't want to lose any rewards.
ఇక్కడ Chapters 8 and 9. ఈ సెకండ్ కొరింథియన్స్. 1 Corinthians. ఓకే, 8-9 అధ్యాయాలు కనుక మనం గమనించినట్లయితే ఆయన తీర్పు గురించి చెప్తూ ఉన్నాడు. ఆయన ఎదుర్కోబోయేటువంటి తీర్పు, దానిలో వచ్చేటువంటి బహుమానాలు ఏది కూడా కోల్పోకూడదు అనుకుంటున్నాడు. So while talking about Christian liberty, he also warns how it affects ours and other lives when we do not follow the rules. మనము ఈ క్రైస్తవ స్వాతంత్ర్యం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనము ఆ నియమాలను పాటించినప్పుడు మనకు కానీ లేకపోతే ఎదుటి వాళ్ళకి కానీ అది ఎలా ప్రభావితం చేస్తుందో చెప్తున్నాడు. Misuse of this freedom can disqualify us from effective life that is expected from God as believers. విశ్వాసులుగా దేవుడు మన నుంచి ఆశించేటువంటి ఆ యొక్క ప్రభావవంతమైన జీవితము మనం కోల్పోయే ప్రమాదం ఉంది. ఎప్పుడంటే మనకు ఇవ్వబడినటువంటి స్వాతంత్రాన్ని మనం దుర్వినియోగం చేసినప్పుడు. Let me reiterate, you may not lose your salvation, but you can lose your holiness or your effectiveness to God. మనం అంటే ఇలా చేసినందుకు మన రక్షణ కోల్పోతామని నేను చెప్పడం లేదు, కానీ నీకున్నటువంటి ఆ రక్షణ ఆనందాన్ని కోల్పోతావు, నీ పరిశుద్ధత విషయంలో నువ్వు కోల్పోతావు. Look at same chapter, verse 12. అదే అధ్యాయం 12వ వచనం చూడండి. Wherefore let him that thinketh he standeth take heed lest he fall. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. So he is mentioning there is a danger of falling for every believer. కనుక ప్రతి విశ్వాసి కూడా పడిపోయేటువంటి ప్రమాదం ఉంది అని గుర్తు If the చేస్తున్నాడు. believers think that they are overconfident, they can do whatever they want, and they think that they have an immunity over sin, be careful. ఎవరైనా సరే విశ్వాసులైనటువంటి వారు మేము బాగానే నిలబడగలం, మాకేం ఎలాంటి ప్రమాదం లేదు, మేము మంచిగా ఉండగలం అని అనుకుంటుంటే జాగ్రత్త. So we shall divide this privileges or this passage into 3 major divisions. కనుక ఈ వాక్య భాగాన్ని మనము 3 ప్రధానమైన భాగాలుగా చేద్దాం. Assets of liberty or privileges of liberty, స్వేచ్ఛలో ఉన్నటువంటి ఆధిక్యతలు, and the abuse of liberty, స్వేచ్ఛలో ఉండేటువంటి దుర్వినియోగం, and finally the application of liberty. ఆ తర్వాత స్వేచ్ఛలో ఉన్నటువంటి అన్వయం. The first 4 verses talk about the assets of liberty. ఆ మొట్టమొదటి 4 వచనాలు ఆ స్వాతంత్ర్యంలో ఉన్నటువంటి ఆస్తి గురించి The మాట్లాడుతున్నారు. first one is listed here is the liberation from Egypt. మొట్టమొదటి ఇక్కడ చెప్పబడినది ఏంటంటే ఐగుప్తు నుండి విడుదల. The way the Israelites, 20 lakhs of them, maybe more of them, getting liberated from Egypt in one single day is no ordinary miracle. మనం గమనించినట్లయితే 20 లక్షల కంటే ఎక్కువ మంది జనాంగం ఒక్క రోజులోనే ఐగుప్తులో నుండి విడుదల పొందడం అనేటువంటిది సాధారణమైన విషయం కాదు. On that spectacular day, and Pharaoh was literally driving Israelites away. ఆ అద్భుతమైనటువంటి ఆ రోజున ఫరో ఇశ్రాయేలు ప్రజలను ఒక విధంగా తరుముకుంటూ వెళ్తున్నాడు. Terrible day for the Egyptians and a happy day for Israelites. ఐగుప్తీయులకు ఎంతో భయంకరమైనటువంటి పీడకల లాంటి దినం అయితే ఇశ్రాయేలీయులకు ఎంతో సంతోషకరమైన దినం. And then they face the sea before them. అలా వచ్చినటువంటి వారి ఎదురుగా సముద్రం కనపడింది. And when they looked behind, and there was the Pharaoh's army chasing them. వెనక్కి తిరిగి చూస్తేనేమో ఫరో సైన్యం వారిని వెంటాడుతూ In వస్తున్నారు. front there is a sea, and then in back there is an enemy army coming and then trying to overtake them. ఎదురుగానేమో ఎర్ర సముద్రం ఉంది, వెనక నుంచి ఫరో సైన్యం వెంటాడుతూ ఉన్నారు. And by the wonderful, miraculous intervention of God, God has enabled Moses to part the Red Sea. దేవుడు తన అద్భుతమైనటువంటి జోక్యం ద్వారా మోషే ద్వారా తన యొక్క ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేయగలిగించాడు. And in that context, that is a spectacular miracle. In that context, Paul writes, all have passed through the sea. అందుకని ఆ గొప్ప అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యం గురించి చెప్తూ అందరూ కూడా ఎర్ర సముద్రం గుండా నడిచారు అని చెప్పారు. Lord's deliverance talks about mere passing through the Red Sea along with so many crowds of people, unless you have a personal faith in God, will not guarantee your salvation. ఈ విధమైనటువంటి అనుభవాలు ఏదైతే నీకు వ్యక్తిగతమైనటువంటి అనుభవం ప్రభుతో లేకపోతే ఈ రక్షణ విషయంలో నీకు ఎలాంటి గ్యారంటీ ఉండదు. They would have excitedly told others, their children that were born early, see what a wonderful experience we had. We passed through the Red Sea.
వాళ్ళు ఎంతగానో ఎంతో సంతోషంగా వాళ్ళ పిల్లలతోటి చెప్పుకొని ఉంటారు, కథలుగా చెప్పుంటారు, మేము ఎంత గొప్పగా ఎర్ర సముద్రాన్ని దాటొచ్చామో అని. We passed through the Red Sea on the dry ground. ఆరిన నేల మీద మేము ఎర్ర సముద్రంలో గుండా నడిచి And వచ్చాం. we can see the waters of Red Sea stand on walls on either side. మేము అలా నడుస్తూ వస్తుంటే ఎర్ర సముద్రపు నీళ్లు మా ఇరువైపుల గోడల్లాగా నిలిచిపోయాయి. We can see so many fish in the walls floating, and probably the big animals of the water kingdom. ఆ సముద్రంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి జీవులు, ఆ ప్రాణులు, చేపలు, ఇవన్నీ కూడా ఆ ఆగిన నీళ్లలో మేము చూసాం. And we will see later, immediately, almost immediately after they passed through the Red Sea, they fell into temptation. అయితే వెంటనే మనం వారు ఎర్ర సముద్రం దాటి బయటికి రాగానే వెంటనే వారు శోధనలో పడిపోయారు. They abused their freedom. వారి యొక్క స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకున్నారు. Secondly, రెండవదిగా, that's in the first verse only, they passed through the sea, and verse 2, and were all baptized unto Moses in the cloud and in the sea. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందిరి. Paul talks about baptism here. పౌలు ఇక్కడ బాప్తిసం గురించి మాట్లాడుతున్నారు. But what exactly is baptism? అయితే బాప్తిసం అంటే ఏంటి అసలు? And we people, this 20 lakhs of people cannot say that we were baptized. We had an experience of baptism when we went through that. మేము అక్కడ సముద్రంలో గుండా వెళ్ళినప్పుడు మేమందరం కూడా బాప్తిసం పొందాము అని 20 లక్షల మంది చెప్పలేరు. In this world also, even in the Christian churches, people have various modes of baptism. ఇప్పుడు కూడా మనం క్రైస్తవ వర్గాల్లో మనం చూసినట్లయితే రకరకాల బాప్తిస్మాలు ఉన్నాయి. Many people are given baptism without going into the actual meaning of baptism. అనేక మంది బాప్తిసం అనేటువంటి అర్థం తెలియకుండానే బాప్తిసం తీసుకున్న వాళ్ళు Why ఉన్నారు. are we so particular about baptism in the believing churches? ఎందుకు విశ్వాస సమాజాల్లో బాప్తిసం గురించి అంతగా చెప్తారు? Baptism clearly signifies the death, the burial, and the resurrection of our Lord Jesus Christ. బాప్తిసం అనేటువంటిది మన ప్రభువారి యొక్క మరణము, భూస్థాపన, పునరుద్ధానాల గురించి స్పష్టంగా చెప్తా ఉంది. Many people give an interpretation like that. See, Paul says that there is a cloud and they have baptized through the cloud. పౌలు గారు చెప్పారు కదా, అక్కడ మేఘం ఉందంట, మేఘం క్రింద వెళ్ళగానే వాళ్ళు బాప్తిసం పొందారట అని. And the cloud gives rain, and it was some kind of a baptism which we also follow now. ఇప్పుడు మేఘంలో గుండా వర్షం పడింది, సో దాన్ని బట్టి మేము కూడా ఇప్పుడు దాన్ని ఆచరిస్తున్నాం అంటారు. Please notice that this is not a cloud, it's not a rain giving cloud. మీరు గమనించినట్లయితే ఇది వర్షాలిచ్చే మేఘం కాదు. It's the cloud which God sent to give them direction. ఇది దేవుడు వారికి ఒక గమ్యాన్ని లేక మార్గ నిర్దేశం చేసేటువంటి మేఘం. They were walking in the desert. Arabian desert is not a convenient place to walk. అరేబియా ఎడారిలో గనుక మనం గమనించినట్లయితే అది సౌకర్యవంతంగా ఉండేటువంటిది కాదు. And it gave them protection and it gave them direction. అది వారికి కాపుదలనిచ్చింది, అదే సమయంలో మార్గాన్ని కూడా చూపించింది. And the same cloud became a pillar of fire in the night. అదే సమయంలో రాత్రి వేళ అగ్నిస్తంభంగా కూడా వారికి ఉండింది. So it was not a baptismal service Moses conducted as the people walked through the water. ఆ నీళ్ళలో గుండా వాళ్ళ మనుషులు నడుస్తున్నప్పుడు మోషే బాప్తిసం సర్వీసు ఆయన చేయలేదు. In fact, they walked on the dry ground. None of them got wet. నిజానికి వాళ్ళు ఆరిన నేల మీద నడిచారు కాబట్టి వాళ్ళు ఎవరు కూడా తడిసిపోలేదు. The ones that got wet were the Egyptians. తడిసింది ఎవరయ్యా అంటే ఐగుప్తీయులు. So the word of God says here, all were baptized unto Moses in the cloud and in the sea. అక్కడ దేవుని వాక్యం చెప్తుందంటే అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందిరి. Whatever experience God has given to his people, Israel always talks about a future meaning of salvation. దేవుడు ఇశ్రాయేలీయులతో చేసినటువంటి ఏ పనైనా ఏ కార్యమైనా కూడా రాబోయేటువంటి రోజుల్లో జరగబోయేటువంటి దానికి సూచనగానే ఇచ్చాడు. So according to the faith of Moses, if you see Hebrews chapter 11 and verse 21, by faith Moses led them through the sea. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం 20వ వచనాలు చూసినట్లయితే మోషే విశ్వాసమును బట్టి వారిని సముద్రములో దాటించాడు అని. It was the faith of Moses, not the faith of the people. అది మోషేకు ఉన్నటువంటి విశ్వాసమే తప్ప ప్రజలు చూపించిన విశ్వాసం కాదు. So it is not that they have been baptized in that sense, but also this baptism or this experience points out in future that baptism the New Testament would define. కనుక అది వారేదో బాప్తిసం లాగా మనం ఇప్పుడు అనుకుంటున్నట్టుగా బాప్తిసం పొందారని కాదు, కానీ క్రొత్త నిబంధనలో ఇప్పుడు మనకు అర్థమైన రీతిగా దాన్ని సూచిస్తూ ఉంది. And verse 3,
మూడో వచనం, And did all eat the same spiritual meat? అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. To all Israel for 40 years, they were walking in the desert, they were walking through the forests and all kinds of dangers. But 40 years, God was so faithful to give them the spiritual food, as it is referred here, manna. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలుగా ఆ ఎడారి ప్రాంతాల్లో గుండా ప్రయాణం చేస్తున్నారు. ఎటు చూసిన అపాయాలు, ప్రమాదాలు ఉన్నాయి. అయినా సరే దేవుడు నమ్మకంగా వారిని మన్నాతో పోషించాడు. And this is a miraculous source of a divine supply. ఇది దేవుడు అనుగ్రహించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఏర్పాటు. And also they all drank the same spiritual drink of that spiritual rock, verse 4. అందరూ కూడా ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగారు. And it also says here, that spiritual rock that followed them. వారిని వెంబడించినటువంటి బండ. Did you ever think of that? Their water supply, 20 lakhs of people, not only people and their children, their cattle and all their water needs were met by that rock which followed them all these 40 years. ఆ 40 సంవత్సరాల్లో కూడా 20 లక్షల మందే కాకుండా వాళ్ళ పిల్లలు కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి పశువులు కావచ్చు, వీళ్ళందరి అవసరాలు ఆ బండ తీర్చింది. It's like a huge Syntex tank tied to your shoulder and then take it wherever you want. ఇది పెద్ద సింటెక్స్ ట్యాంక్ ని మీ భుజాల మీద కట్టుకొని మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్ళినట్టుగా అనిపిస్తుంది. So all Israel were graciously blessed, కనుక ఇశ్రాయేలు వారందరూ కూడా ఎంతగానో దీవించబడ్డారు, liberated, స్వతంత్రులయ్యారు, baptized, బాప్తిస్మము తీసుకున్నారు, sustained by the Lord. ప్రభువు చేత పోషించబడ్డారు. And this is the race. Most of them were disqualified. అయితే ఇలాంటి వాళ్ళు, ఇన్ని అనుభవించినటువంటి వాళ్ళే ఎక్కువ మంది వాళ్ళు అర్హులు కాలేకపోయారు. Assets and privileges do not guarantee that you will not fail. కనుక మీకున్నటువంటి ఆస్తి పాస్తులు కావచ్చు, నీకున్నటువంటి ఆధిక్యతలన్నీ కూడా నీ ఒక దినాన విఫలం కావని గ్యారంటీ లేదు. God has blessed you with a good job. దేవుడు నిన్ను మంచి ఉద్యోగంతో దీవించాడు. Probably God has blessed you with a good family. లేక దేవుడు నిన్ను మంచి కుటుంబంతో దీవించాడు. Your children are studying well and then they have a promising future. మీ పిల్లలు బాగా చదువుకుంటున్నారు, వాళ్ళ భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉండబోతా ఉంది. I send them to Sunday school and I go to church. వాళ్ళని సండే స్కూల్ పంపిస్తున్నాను, నేను చర్చికి వెళ్తున్నాను. And I partake in the table, take part in the table. బలలో కూడా నేను పాలు పంపులు And పొందుతాను. some of my children are singing also. మా పిల్లల్లో కొంతమంది పాటలు కూడా పాడుతున్నారు. And in spite of all that, God says in verse 5, but with many of them God was not well pleased. కానీ ఇన్ని ఉండి కూడా 5వ వచనం అంటున్నాడు, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా Actually, you ఉండలేకపోయారు. should be there for most of them, because only 2 of them were saved, and then all the rest died over these 40 years in the desert. ఈ 40 ఏళ్ల యొక్క అరణ్య యాత్రలో కేవలం 2 మాత్రమే రక్షించబడ్డారు, మిగతా వారందరూ కూడా And నశించిపోయారు. they stand as example. వారు మనకు ఒక మాదిరిగా, ఉదాహరణగా నిలుస్తున్నారు. Verse 6. 6వ వచనం, 1 Corinthians chapter 10 and verse 6. Now these things were our examples, to the intent we should not lust after the evil things as they also lusted. 6వ వచనం, వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. He is writing to the church at Corinth thousands of years after the actual occurrence in history. చరిత్రలో ఎప్పుడో జరిగినటువంటి వాస్తవ సంఘటన జరిగిన వేల సంవత్సరాల తరువాత కొరింథులో ఉన్న సంఘానికి పౌలు రాస్తున్నాడు. Now, having said about the assets of liberty, ఈ స్వాతంత్రంలో ఉన్నటువంటి ఆస్తి గురించి మనం మాట్లాడుకున్న తర్వాత we shall now talk about the abuse of liberty, how they have abused this liberty that God has given to them. అయితే దేవుడు వారికి ఇచ్చిన ఈ స్వాతంత్రాన్ని వాళ్ళు ఎలా దుర్వినియోగపరిచారో కూడా ఇప్పుడు చెప్పుకుందాం. The first one is idolatry. మొట్టమొదటిది విగ్రహారాధన. Look at verse 7. 7వ వచనం చూడండి. Neither be ye idolaters, as were some of them. As it is written, the people sat down to eat and drink and rose up to play. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. In the first 4 verses, he talks about all of them. All of them has passed through the sea. All of them are under the cloud. All of them ate that spiritual food. All of them drank that drink.
4 వచనాలు గమనించినట్లయితే వారందరూ కూడా సముద్రంలో నడిచిపోయారు, వారందరూ కూడా మేఘంలో నడిచారు, బాప్తిసం పొందారు, అందరూ ఒకే ఆత్మ సంబంధమైన పానీయము ఆహారం తిన్నారు, పానం చేశారు అని చెప్తున్నాడు. And from seventh verse onwards, he talks about some of them, some of them, some of them, beware. అయితే 7వ వచనం నుంచి గమనించినట్లయితే వారిలో కొందరు వలె, వారిలో కొందరు అని వారి వలె అని చెప్తున్నాడు. Don't be as idolaters as some of them were. వారిలో కొందరు ఉన్నట్లుగా విగ్రహారాధకులే ఉండొద్దు. Because they had to pay a very, very bitter price. ఎందుకంటే వాళ్ళు ఎంతో తీవ్రమైనటువంటి మూల్యం చెల్లించాల్సి వచ్చింది. What happened? ఏం Please జరిగింది? turn to 32nd chapter of Exodus. నిర్గమకాండము 32వ వచనం అధ్యాయం చూడండి. Paul says, don't be idolaters as some of them are. వారిలో కొందరు వలె విగ్రహారాధకులుగా ఉండకండి అని చెప్తున్నాడు. Exodus chapter 32. నిర్గమకాండము 32వ అధ్యాయం. And this is the background of this chapter is Moses has gone up to the Mount Sinai. Earlier he has got several times, but this is the longest time that he spent on Mount Sinai receiving God's instructions. ఇది నీ యొక్క నేపథ్యం ఏంటంటే మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. గతంలో అనేకసార్లు వెళ్ళినప్పటికీ ఈసారి మోషే ఎక్కువ కాలము ప్రభువుతో అక్కడ ఉండి ఆయన దగ్గర ఆదేశాలు తీసుకుంటూ ఉన్నాడు. And 24th chapter last verse says he was there for 40 days and 40 nights. మనం గమనించినట్లయితే ఆయన 40 రాత్రులు 40 పగళ్ళు అక్కడ గడిపాడు అని చూస్తాం. And that was a horrible scene. అదెంతో భయంకరమైనటువంటి సన్నివేశం. The whole mountain was shaking. It was all filled with the glory of God. ఆ పర్వతం అంతా కూడా కదిలిపోతా ఉంది, దేవుని మహిమతో నిండి ఉంది. And there was a devouring fire all around. ఎటు చూసినా కూడా దహించేటువంటి అగ్ని కనిపిస్తా ఉంది. People were afraid. ప్రజలంతా కూడా భయపడిపోయారు. People have been warned not to come anywhere near that mountain. ఆ కొండ దగ్గరకు ఎవ్వరు కూడా సమీపానికి రావద్దు అని ప్రజలకు హెచ్చరికలు చేశారు. The mighty God came down to speak to his servant, giving instructions, giving commands, giving the way of life to be passed on to his children. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు దిగివచ్చి తన సేవకునితోటి మాట్లాడుతూ తన ప్రజలు ఎలా జీవించాలో వారికి కావాల్సినటువంటి హెచ్చరికలు ఆదేశాలు ఇస్తున్నాడు. He loved his children. తన పిల్లలను ఎంతగా ఆయన ప్రేమించాడు. And before he gave the 10 commandments, Moses was called specifically and then told, you know how I love my children, how I love them as if it is my own eyes. ఆ 10 ఆజ్ఞలు ఇవ్వడానికి ముందుగా దేవుడు మోషేతో చెప్పిన మాట ఏంటంటే, నేను నా పిల్లలను ఇశ్రాయేలును ఎంతగా ప్రేమిస్తానంటే నా కనుపాప వలె వారిని ప్రేమిస్తాను అని చెప్పాడు. I cannot stand if they become evil in any aspect because I am their father. నేను వారి తండ్రిని కాబట్టి ఏ విషయంలోనైనా వాళ్ళు దుష్టులుగా మారితే నేను సహించలేను. The same God is your God today. అదే దేవుడు ఈ రోజున నీ దేవుడుగా ఉన్నాడు. If you falter, నీవు ఏదైనా if తప్పిపోతే, you become weak, నీవు బలహీనమైతే, if you move away from the path that God has ordained to you, God is a jealous God. నీవు దేవుడు నీకు ఆదేశించినటువంటి మార్గంలోంచి నువ్వు తప్పిపోతే నీ దేవుడు రోషము కలిగినటువంటి దేవుడు. Now look at this. Verse 7 he says, chapter 32 verse 1. 32వ అధ్యాయం మొదటి వచనం. Exodus chapter 32:1. And when the people saw that Moses delayed to come down out of the mount, the people gathered themselves together unto Aaron and said unto him, Up, make us gods, which shall go before us. For as for this Moses, the man that brought us up out of the land of Egypt, we wot not what is become of him. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పారు. Look at the language. అక్కడ ఉన్నటువంటి భాష చూడండి. Hardly they have come out from Egypt. వాళ్ళు ఏ విధంగా ఐగుప్తులో నుండి వచ్చారు. And they know the reason for which Moses has gone up the mountain. మోషే కొండ మీదకి ఎందుకు వెళ్ళాడో కారణం కూడా తెలుసు. And when there was a delay, they talk to Aaron and then say, we don't know what happened to that fellow Moses. Come on, make us an idol.
ఇప్పుడు ఆ మోషే రావడం ఆలస్యం అయ్యేసరికి వాళ్ళు అంటున్నారు, ఆ మోషే అనేవాడికి ఏమైందో మాకు తెలియదు, మా కోసం ఒక విగ్రహం తయారు చేయంటున్నారు. How easily they fell into idolatry. ఎంత సులభంగా విగ్రహారాధనలో పడిపోయారు. See, when they were there were no pagan priests. There were no pagan people to lure them into this idolatry. అక్కడ గమనించినట్లయితే అక్కడ వారిని విగ్రహారాధనలోనికి ఆకర్షించేదానికి అన్యులు ఎవరు లేరు, అన్య మతానికి సంబంధించిన యాజకులు ఎవరు లేరు. Idea came from within their hearts. ఆ ఆలోచన వారి హృదయంలో నుంచే, మనసులో నుంచే వచ్చింది. Because the idols were there already in their hearts. ఎందుకంటే ఆ విగ్రహాలు వారి మనసులో అప్పటికే ఉన్నాయి. They brought it from out of Egypt. వారు ఐగుప్తులో నుండి ఆ విగ్రహాలను తీసుకొచ్చుకున్నారు. Somebody said that God has brought the Israelites out of Egypt in one day. ఒక ఆయన ఈ విధంగా చెప్పాడు, దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తులో నుంచి ఒక్క రోజులోనే తీసుకొచ్చాడు. But it took 40 years to take Egypt out of them. అయితే వారిలో నుంచి ఐగుప్తును బయటికి తీసుకురావడానికి 40 సంవత్సరాలు పట్టిందట దేవుడు. Idolatry was a terrible sin that Israelites were found with. విగ్రహారాధన అనేటువంటిది ఇశ్రాయేలులో కనిపించినటువంటి భయంకరమైన పాపం. But why is he telling this to Corinthians? ఎందుకు ఈ విషయాన్ని కొరింథీయులకు చెప్తున్నాడు? Because idols were not unfamiliar to Corinthians. ఎందుకంటే కొరింథీయులకు విగ్రహాల గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. Their society was built around them. వారి సమాజం అంతా కూడా వాటి చుట్టే వచ్చింది. Do you see a parallel in our country? మన దేశంలో అలాంటిది పోలిక చూస్తున్నారా? No government function, no political function, no official function in our country is performed without an idol worship. మన దేశంలో గమనించినట్లయితే ఏ ప్రభుత్వ కార్యక్రమంలో కానీ, ఏ ప్రభుత్వ వేడుకలో కానీ విగ్రహారాధన లేకుండా అది జరగదు. Why government? Many churches also do that. మరి ప్రభుత్వం సంగతిగా అలా ఉంచితే అనేక సంఘాలు చేస్తున్నాయి. Many believers also perform that. అనేకమైన విశ్వాసులు కూడా అలా చేస్తున్నారు. How many believers go for this vastus and then muhurtams and all this stuff? విశ్వాసంలో ఎంతమంది ఈ వాస్తులు చూసేటువంటి వాళ్ళు, లేకపోతే ముహూర్తాల కోసం చూసేవాళ్ళు ఎంతమంది లేరు? How many of you have have performed your housewarming, Gruha Pravesham, and then boil the milk, which is a pagan tradition? మీలో ఎంతమంది గృహ ప్రవేశాలు చేసుకుంటూ పాలు పొంగించిన వాళ్ళు ఎంతమంది లేరు? And when they give this wedding cards, they put this turmeric, pasupu, all around the corners. Is it not a pagan customs? ఈ పెళ్లి శుభలేఖలు ఇచ్చేటప్పుడు దాని చుట్టూ కూడా పసుపు పూసి ఎంతమంది ఇవ్వడం లేదు? ఇవన్నీ కూడా అన్యాచారాలు. Is it not the traditions unknowingly or knowingly creeping into our hearts? ఈ ఆచారాలన్నీ కూడా తెలుసో తెలియకో మన హృదయాల్లోకి చొరబడట్లేదా? See how quickly they progressed, and then they called Aaron. Aaron was not strong enough like Moses to refuse what they were asking. వెంటనే వాళ్ళు అహరోను దగ్గరికి వెళ్ళారు. అయితే అహరోను మోషే లాంటి గట్టివాడు కాదు వాళ్ళు అడిగిన దాన్ని తిరస్కరించడానికి. And then see chapter verse 2. రెండవ వచనం చూడండి. And Aaron said unto them, there is no record of Aaron refuting what they asked. వాళ్ళు అడిగిన దాన్ని తిరస్కరించినట్టుగా ఏమాత్రం కూడా ఇక్కడ రాయబడలేదు. They say, we don't know what happened to Moses, but let us make us an idol which will be in the form of, which will be in the place of God for us. మోషే ఏమయ్యాడో మాకు తెలియదు కాబట్టి దేవుని స్థానంలో మాకు ఒక విగ్రహాన్ని తయారు చేయమని వాళ్ళు అడిగారు. Probably without a word of resistance, Aaron asked them to bring their gold. ఎలాంటి అడ్డు చెప్పకుండా వెంటనే వాళ్ళ బంగారాన్ని తెమ్మన్నాడు అహరోన్. And their earrings and so on, and they brought, and then out came the calf. ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళు చెవి పోగులు ఇవన్నీ ఇస్తే అందులో నుంచి ఒక దూడ వచ్చింది. We had to move quickly. Verse 2 to 4 says that Aaron has made the calf. 2 నుండి 4 వచనాలు చూస్తే అహరోను ఆ యొక్క దూడను చేశాడు. Verse 5, he built an altar to it. 5వ వచనంలో దానికి ఒక బలిపీఠం కట్టాడు. And verse 5 second part say that he declared a feast unto the Lord. 5వ వచనం రెండవ భాగంలో చూస్తే అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగును అని చాటించాడు. And offered sacrifices. Verse 6. 6వ వచనంలో అక్కడ బలులు అర్పించారు. They made an idol. విగ్రహం చేశారు. And they placed the idol in the place of God. దేవుని స్థానంలో ఆ విగ్రహాన్ని పెట్టారు. And they said, this is the God that has brought us out of Egypt. ఇదిగో మనల్ని ఐగుప్తు నుండి రప్పించినటువంటి దేవుడు ఇదే అని చెప్పారు. And Aaron declared a feast unto the Lord. Unto the Lord they say they have an idol there. And then they use the name of the Lord in vain. అక్కడ ఒక పక్కన విగ్రహం పెట్టుకొని యెహోవాకు రేపు పండుగ అని చెప్తూ దేవుని నామాన్ని దూషించారు వ్యర్థంగా. They thought they could use a pagan idol to worship the true God. నిజమైనటువంటి దేవుని ఆరాధించడానికి అన్యమతానికి సంబంధించిన విగ్రహాన్ని వాడుకోవచ్చు అనుకున్నారు. My brother, my sister, what is your idol today?
ప్రియ సహోదరుడా సహోదరి, నీ విగ్రహం ఏంటి ఈ రోజున? Anything or anyone, physical or virtual, which comes in the place of God or beside God in your heart, is idolatry. ఏదైనా సరే దేవుని స్థానంలో నీ నీ హృదయంలో దేవునికి ఇవ్వాల్సిన స్థానంలోకి వచ్చింది ఏదైనా సరే, అది భౌతికంగా కావచ్చు లేక వేరే విధంగా కావచ్చు, అది విగ్రహమే అవుతుంది. Don't you ever forget God, your God, my God is a jealous God. నీ దేవుడు, నా దేవుడు రోషము కలిగిన దేవుడు అనేది ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. He cannot. We are so jealous about our children. మన పిల్లల విషయంలో మనం ఎంతో రోషం కలిగి ఉంటాం. And how much jealous are you? Jealous in the sense zaditi, zeal. How much zealous are you about your wife? నీ భార్య విషయంలో నీకు ఎంత రోషం ఉంటుంది? And about your husband? నీ భర్త విషయంలో. If somebody talks a little word against her or him, how much agitated you are? నీ భర్త గురించో నీ భార్య గురించి ఎవడైనా ఒక పల్లెత్తు మాట అంటే నీకు ఎంతగా ఉడికిపోతావు. Don't you think the same thing about your God? నీ దేవుడు కూడా అలా ఉంటాడని నువ్వు అనుకోవా? But here we are freely exercising our liberty. We have liberty and then we do whatever we want. I have set up idols because God is not angry, God is not reacting. Let me do what I want. కానీ మనం మాత్రం స్వేచ్ఛగా స్వతంత్రంగా దేవుడు నా విషయంలో కోపడలేదు, దేవుడు నా విషయంలో ఏమంటలేదు కాబట్టి నా ఇష్టం వచ్చింది నేను చేస్తాను అనుకుంటున్నాను. What did God say about idols? The second commandment. రెండవ ఆజ్ఞలో దేవుడు విగ్రహాల గురించి ఏం చెప్పాడు? You don't have to open it. Exodus chapter 20 and verse 3 says, నిర్గమకాండం 23లో ఏం చెప్తుందంటే, God does not say, I suggest that you will have no idols beside me. నాకు వేరుగా మీరు విగ్రహాలు కలిగి ఉండొద్దు అని మీకు సలహా ఇస్తున్నాను అని చెప్పలేదు. As far as possible, do not lie with each other. మీరు సాధ్యమైనంత వరకు ఒకరితో ఒకరు అబద్ధాలు చెప్పొద్దు. లేదండి, God is direct in telling. దేవుడు నేరుగా సూటిగా చెప్తున్నాడు, Thou shalt not have no other God beside me, before me. నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండడానికి లేదు. Thou shalt not lie. నీవు అబద్ధం ఆడకూడదు. That is the zealous God. అలాంటి రోషం కలిగిన దేవుడు. So that is the abuse of liberty that they had. They freely went into idolatry and then become objects of God's wrath. కనుక ఈ విధంగా ఇశ్రాయేలీయులు దేవుడు వారికి ఇచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని ఉపయోగించుకొని విగ్రహాలకు జోలికి వెళ్ళారు. Now come back to 1 Corinthians 1 కొరింథీ 1 Corinthians 10th chapter 10వ అధ్యాయం and verse 8. 8వ వచనంలోకి రండి. Second evil of their abuse. వారు దుర్వినియోగం చేసినటువంటి స్వేచ్ఛలో రెండవ విషయం చూడండి. Verse 8. 8వ వచనం. Neither let us commit fornication as some of them committed and fell in one day 23,000. మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుద్ధము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమందే 23,000 మంది కూలిరి. Neither let us commit fornication as some of them did. వారిలో కొందరు చేసినట్టుగా మనము వ్యభిచరించవద్దు. The word fornication in English comes from a Greek word which is porneo, from which came pornography. ఈ ఫోర్నికేషన్ అనేటువంటిది గ్రీకు పదంలో ఉన్నటువంటి ఆ ఫోర్నియో అనేటువంటి దానిలో నుంచే మనకి ఇప్పుడు ఉన్నటువంటి పోర్నోగ్రఫీ అనగా అశ్లీల చిత్రాలు అనేటువంటిది వచ్చింది. How easily the people of God fell in fornication. దేవుని ప్రజలు ఎంత సులభంగా ఇలాంటి వ్యభిచారంలో పడిపోతున్నారు. And how easily their hearts deceived them. ఎంత సులభంగా వారి హృదయాలు వారిని మోసం చేస్తున్నాయి. And as Moses was going up, and then when Moses said that God has called me to give instructions, and then they with one voice they said, we will abide to what God says to us through you. ఇదిగో దేవుడు నన్ను కొండ మీదకి రమ్మంటున్నాడు, దేవుడు తన ఆదేశాలు మనకి ఇస్తున్నా అంటున్నాడు అని చెప్పినప్పుడు వాళ్ళంతా ఒకే ఒక స్వరంతో చెప్పారు, దేవుడు మీకు ఏది చెప్తే అది మేము వెంబడిస్తామని. How easily they fell into idolatry. ఇప్పుడు చూడండి ఎంత సులభంగా విగ్రహారాధనలో పడిపోయారు. How easily they fell into fornication. ఎంత సులభంగా వాళ్ళు వ్యభిచారంలో పడిపోయారు. Are we not made of the same stuff? మనం కూడా అలాంటి వారమే కాదంటారా? Do you understand how weak and fragile you are in your heart? నీ హృదయంలో నువ్వు ఎంత బలహీనంగా ఉంటావో నీకు గుర్తిస్తున్నావా? No wonder Jeremiah says in chapter 17, he says the heart is deceitful above everything. అందుకనే ఇర్మియా 17వ అధ్యాయంలో ఈ మాట చెప్తున్నాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైంది అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. What is the history of their fornication? వాళ్ళ యొక్క విచార విషయంలో ఏంటి ఆ చరిత్ర? Please turn to Numbers chapter 25. దయచేసి సంఖ్యాకాండం 25వ అధ్యాయం చూడండి. Numbers chapter 25. సంఖ్యాకాండము 25. Do you remember one character called Balaam? బిలాము అనేటువంటి వాడు ఉన్నాడు, మీకు గుర్తున్నాడా? Briefly I'll tell. There was a king of Amalekites, Midian king,
um, Balak, he బాలా- called, బాలాకు అనేటువంటి ఒక మిద్యాను రాజు ఉండేవాడు. and he called Balaam, and then Balaam was a prophet. బిలాము అనేటువంటి వ్యక్తిని పిలిచాడు, ఎందుకంటే బిలాము ఒక ప్రవక్త. He is supposed to be God's messenger, who brings God's message and carry it to the people. ఈ ప్రవక్త అయినటువంటి బిలాము దేవుని యొద్ద నుంచి దేవుడు ఏమిచ్చి సందేశం ఇస్తాడో ఆ సందేశాన్ని తెచ్చి ప్రజలకు చెప్పాల్సినటువంటి వాడు. And Balak calls Balaam and then says, I'll give you a lot of money, a big reward. You have to go and curse Israelites because they are my enemies. ఆ సందర్భంలో బాలాకు అనేటువంటి రాజు బిలామును పిలిచి, నేను నీకు చాలా డబ్బు ఇస్తాను, అయితే నా శత్రువులైనటువంటి ఇశ్రాయేలీయులను నువ్వు శపించాలి అని చెప్పాడు. But this man is a prophet, no doubt, but this is a very greedy prophet. అయితే ఇతను ప్రవక్తే కానీ అతనిలో దురాశ అనేటువంటిది బాగా ఎక్కువ ఉండేది. And then he said, how can I tell that they are God's people? I have no word of curse for them. I cannot do that. అయితే వాళ్ళు దేవుని ప్రజలు కదా, అలాంటి వాళ్ళని నేను ఎలా దూషించగలను, ఎలా శపించగలను, నేను శపించలేను అన్నాడు. And Balak has doubled the reward money. అయితే నీకు డబ్బు ఇంకా రెట్టింపిస్తానని చెప్పాడు బాలాకు. And this man got very, very attracted to it. కనుక ఆ డబ్బు కోసం ఆకర్షితుడయ్యాడు. And they went, and then Balak has taken him to a high place where they can see the Israeli camp there. ఒక ఎత్తైన ప్రదేశానికి బిలామును తీసుకెళ్లాడు. అక్కడ అందరూ కింద చూస్తే ఇశ్రాయేలీయులు And కనపడుతున్నారు. then he says, Balaam, come on, see, here is the money. Come on, go and curse on my behalf, and then I'll give you this money. ఇదిగో బిలాము, ఇదిగో చూడు, ఈ డబ్బంతా నేను నీకు ఇస్తాను, వెళ్ళి వాళ్ళను శపించు అన్నాడు. And chapter 24, 25, 26 contains the story of Balaam. ఈ 24, 25, 26 అధ్యాయాల్లో బిలాము యొక్క కథ మనకు కనిపిస్తుంది. And he wanted to curse them, but could not. వెళ్ళి వాళ్ళని శపించాలనుకున్నాడు కానీ శపించలేకపోతున్నాడు. Because God has put his word in him, and he wanted to curse, but could not. అయితే తను వెళ్ళి శపించాలనుకున్నాడు కానీ దేవుడు తన యొక్క మాటను అతని నోటి ఉంచాడు. Why? ఎందుకని? Because God is jealous about his people. ఎందుకంటే దేవుడు తన బిడ్డల పట్ల రోషం కలిగినటువంటి దేవుడు. But he is a very, very shrewd guy. అయితే ఇతను చాలా తెలివైనటువంటి వాడు. He could not curse, and then he gave an idea to Balak and then said, send some of your Midianite women into the camp of Israel. They are very weak. కనుక దేవుని ప్రవక్త అయినటువంటి ఇతను వారిని శపించలేకపోయాడు, ఎలాగో శపించలేనని తెలుసు కాబట్టి ఒక కిటుకు మీకు చెప్తాను, మీ యొక్క స్త్రీలలో కొంతమందిని ఇశ్రాయేలీయుల దగ్గరికి పంపించని చెప్పాడు. That is what we read in chapter 25 of Numbers and verses 1 and 2. అదే మనం సంఖ్యాకాండము 25వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చదువుతాం. And Israel abode in Shittim, and the people began to commit whoredom with the daughters of Moab. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయసాగిరి. People of God, దేవుని ప్రజలు, look at the weakness of their hearts. వారి హృదయాల్లో ఉన్న బలహీనత చూడండి. Moabite women, no wonder they must be beautiful women, but when they willingly came and they could not say no. మోయాబు స్త్రీలు అందగత్తలే కాబట్టి వాళ్ళంతటా వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు కాదనలేకపోయారు. They did not remember the instructions of their God. వాళ్ళు దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి హెచ్చరికలు గుర్తుంచుకోలేకపోయారు. Their weakness pushed them into sin. వాళ్ళ యొక్క బలహీనత వారిని పాపంలోకి తోసివేసింది. And then verse 2. 2వ వచనం, 25 Numbers verse 2. సంఖ్యాకాండం 25:2. And they called the people unto the sacrifices of their gods, and the people did eat and bowed down to their gods. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. And verse 3. 3వ వచనం, And Israel joined himself unto Baal-peor, and the anger of the Lord was kindled against Israel. అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. God is not a mute spectator when you fall into sin. నీవు పాపంలో పడిపోయినప్పుడు దేవుడు చూస్తూ మౌనంగా ఊరుకుండేవాడు కాదు. You may think that God is silent, somehow I can go on in this. దేవుడు మౌనంగా ఉన్నాడు కాబట్టి నేను ఇందులోనే కొనసాగుతానులే అనుకుంటున్నావేమో. My dear brothers and sisters, let me remind you, this is an area which is so slippery. Any person at any age, at any stage can fall into this sin. ప్రియ సహోదరి సహోదరులారా, నన్ను ఒకసారి గుర్తు చేయనివ్వండి. ఈ యొక్క పాపం ఎంతో జారిపోయేటువంటి పరిస్థితి కాబట్టి ఏ వయసులో ఉన్న వారైనా సరే పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. Great people fell in this sin, and then their ministry, which is built laboriously for years, have crumbled. ఎంతో గొప్ప దైవజనులు కూడా ఎన్నో ఏళ్లుగా కట్టుకున్నటువంటి పరిచర్య చేసినటువంటి వాళ్ళు కూడా ఈ పాపంలో పడిపోయారు. వారి పరిచర్యలు పడిపోయాయి. It's a very big trap.
ఇదెంతో పెద్ద వల లాంటిది. God was so angry. దేవుడు ఎంతో And then he కోపగించుకున్నాడు. called Moses. మోషేని పిలిచాడు. Moses, come on, my people have sinned. మోషే రా, నా ప్రజలు పాపం చేశారు. See, they are committing sin to this Moabite woman, which is a people that I hate. I ask them to destroy. నేను నాశనం చేయాలనుకున్నటువంటి మోయాబీయులతోటి వీరు వ్యభిచారం చేస్తా ఉన్నారు. Now I cannot stand this. I have to punish them. నేను దీన్ని తట్టుకోలేను కనుక వారిని శిక్షించాల్సిందే. Identify all those fellows, and then before the sun rise tomorrow, you have to hang them. వాళ్ళలో అక్కడికి ఎవరెవరు వెళ్ళారో వాళ్ళని గుర్తించు, రేపు సూర్యోదయం అయ్యేలోపు వాళ్ళను ఉరి తీయాలి. And Moses did. మోషే అలాగే చేశాడు. And that day 24,000 people died. 23,000 people died on the first day. Even they were hanged to death. ఆ రోజున 23,000 మంది ఉరి తీయబడ్డారు. And when the families of the dead people were crying, they were weeping. ఆ యొక్క చనిపోయినటువంటి వారి కుటుంబస్తులు ఏడుస్తూ ఉన్నప్పుడు, in the midst of this background, one of the Israelites, he brought one Midianite woman, and then before the eyes of all the people of Israel, he brought her into his tent. అలాగ జరుగుతూ అందరూ ఏడుస్తూ, చనిపోయిన వారి గురించి ఏడుస్తూ భయంకరమైన పరిస్థితిలో ఉంటే ఒక వ్యక్తి ఒక మోయాబు స్త్రీని తన గుడారాలోకి తీసుకెళ్ళాడు. If it happens today, the press would praise him. Oh, what a courageous man. ఒకవేళ అదే సంగతి ఈ రోజు జరిగితే మీడియా వాళ్ళందరూ వచ్చి అబ్బా ఇతను ఎంత ధైర్యవంతుడు అనేవాడు. What an immortal love between man and woman. ఎంత మరి అమరమైన ప్రేమ వాళ్ళు కలిగి ఉన్నారు. In the face of that terrible judgment, he is able to do it. అంత గొప్ప తీర్పు శిక్ష వచ్చినా కూడా ఇతను ఈ పని చేయగలిగాడు. And there was a man called Phinehas. ఆ తర్వాత ఒక ఫీనహాస్ అనేటువంటి యవనస్తుడు And then వచ్చాడు. he saw that man taking that woman into his tent. ఆ అమ్మాయిని అతను గుడారాలోకి తీసుకెళ్ళడం ఫీనహాస్ చూశాడు. He knew that it is an abomination in the sight of God. అది దేవుని దృష్టికి హేయమైన చర్య అని అతనికి తెలుసు. He took that spear, went into his tent, and then they were in the act of sex, and then he drove that spear both through the bodies, so that instantly they were killed. ఆ విధంగా తను చూశాడు, వాళ్ళని ఇది హేయమైన చర్య అని చూశాడు, బల్లెం తీసుకొని వెళ్ళాడు. ఆ విధంగా వాళ్ళు లైంగికంగా ఒకరి దగ్గర సన్నిహితంగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరిని కూడా ఒక్క పోటుతో పొడిచాడు. People were dying left and right. ప్రజలు ఎటు చూసినా చనిపోతూ ఉన్నారు. Look at verse 5. 5వ వచనం చూడండి. And Moses said unto the judges of Israel, slay ye every one of his men, and were joined unto Baal-peor. That's the first day. కాబట్టి మోషే ఇశ్రాయేలులో న్యాయాధిపతులను పిలిపించి మీలో ప్రతివాడును బయలుపోరుతో కలుసుకుని తన వశములోని వారిని చంపవలనని చెప్పాడు. Until Phinehas has put an end to that sin, 24,000 people died because of the anger of the Lord has risen against them. దేవుని యొక్క కోపము, ఉగ్రత వారి మీదకి వచ్చింది కాబట్టి ఫీనహాస్ ఈ పని చేసేంత వరకు వారిలో 24,000 మంది చనిపోయారు. You can see it in verse 9. 9వ వచనంలో చూడండి. If 23,000 people were hanged to death, 23,000 మంది ఆ రోజున ఉరి తీయబడ్డారు. 24,000 people died because of the terrible judgment of God. దేవుని భయంకరమైనటువంటి ఉగ్రత తీర్పు వచ్చినందున 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారు. Don't you realize that you have the same God today who is jealous about you? నీ గురించి రోషము కలిగినటువంటి అదే దేవుడు ఈ రోజు ఉన్నాడని నీకు తెలియదా? That is why God punishes you, disciplines you, and then tries to bring you back into his fold. అందుకనే దేవుడు నిన్ను క్రమశిక్షణలో పెడతాడు, నిన్ను శిక్షిస్తూ ఉంటాడు, నిన్ను తిరిగి తన దగ్గరకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. Fornication, sexual immorality is a very, very slippery big trap. ఈ లైంగికమైనటువంటి పాపం ఏదైతే ఉందో, ఈ వ్యభిచారం ఏదైతే ఉందో ఎంతో మరి భయంకరమైనటువంటి జారిపోయేటువంటి ప్రదేశం అది. Even for believers. విశ్వాసులకు సహా ఈ ప్రమాదం. In the 5th chapter of 1 Thessalonians chapter, Paul says that they should not be even a shadow of evil, not evil, even appearance if evil also should not be there in you. అందుకనే తెస్సలోనిక పత్రికలో పౌలు చెప్తాడు, మీలో ఏమాత్రము కూడా మరి ఇలాంటి దుష్టత్వం కనిపించడానికి కూడా వీల్లేదని చెప్తాడు. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరుడా, please exercise caution in this area. ఈ విషయంలో దయచేసి జాగ్రత్తగా ఉండండి. You are not exempt. మనకెవరు మినహాయింపు లేదు. Don't be overconfident. దయచేసి మరి అతి నమ్మకం పెట్టుకోవద్దు. And young people especially, they take part in vulgar talk, bad language, jokes. They take pride in this. యవనస్తులు గమనించినట్లయితే ఇలాంటి మాటలు, జుగుప్సాకరమైనటువంటి మాటలు, జోక్స్ వేసుకోవడంలో ఎంతో గర్విస్తూ ఉంటారు. And the images, videos, and all these things. See, imagine, remember, this will affect your spiritual life.
ఇవన్నీ కూడా మనం చూసేటువంటి బొమ్మలు కావచ్చు, ఇవన్నీ కూడా నీ యొక్క ఆత్మీయ జీవితం మీద ప్రభావం చూపుతాయి. God is silent does not mean that he is overlooking your దేవుడు faults. మౌనంగా ఉంటున్నాడంటే నువ్వు చేస్తున్న వాటిని చూసి చూడకున్నట్టు ఉన్నాడని కాదు. He is overlooking. God is not doing anything immediately because we are in the days of grace now. దేవుడు వెంటనే మనం పాపం చేసిన వెంటనే శిక్షించడం లేదు, ఎందుకంటే మనం ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాం. The third evil. మూడవ దుష్టత్వం చూడండి. 1 Corinthians chapter 10 మొదటి కొరింథీ 10వ అధ్యాయం verse 9. 9వ వచనం. First evil was idolatry, second evil was sexual immorality, and let's see what this third one is. మొదట విగ్రహారాధన, రెండవది వ్యభిచారము, ఇప్పుడు మూడవది ఏంటో చూడండి. Verse 9, neither let us tempt Christ as some of them also tempted and were destroyed of serpents. వారిలో కొందరు శోధించి సర్పము వల్ల నశించిరి, మీరు సణుగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. నైన్త్ వర్స్. ఓకే, మనము ప్రభువుని శోధింపక యుందము, వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. Tempting Christ, tempting God. ప్రభువుని శోధించడం, దేవుని శోధించడం. What does this mean? దాని అర్థం ఏంటి? What was the evil that provoked them to tempt? వాళ్ళని ఆ విధంగా శోధించేలాగా ఏది పురికొల్పింది? And he goes on to say, don't be like those some of them were, as some of them have tempted. వారిలో కొందరు శోధించినట్టుగా మీరు ఉండొద్దు అని చెప్తున్నాడు. Verse again, Numbers chapter 21. సంఖ్యాకాండము 21వ అధ్యాయము. Numbers chapter 21 and verse 5. సంఖ్యాకాండము 21:5. How did they tempt? ఎలా శోధించారు? And the people spake against God and against Moses, wherefore have you brought us out of Egypt to die in the wilderness? For there is no bread, neither is there any water, and our soul loatheth this light bread. 5:21. కాగా ప్రజలు దేవునికి నీ మోషేకుని విరోధముగా మాట్లాడి, ఎరణిమలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మను ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, సవిసారం లేని ఈ అన్నము మాకు అసహ్యములైనవి అని చెప్పారు. In the terrible jungle where is nothing is available, God is providing food freely to them. ఏమీ అందుబాటులో లేనటువంటి భయంకరమైనటువంటి ఎడారి ప్రాంతాల్లో దేవుడు వారికి ఉచితంగా ఆహారం ఇస్తున్నాడు. And they say, we are sick of this miserable food. వాళ్ళు ఏమంటారంటే ఈ సవిసారం లేని అన్నంతో మేము విసిగిపోయామంటున్నారు. And in the desert where nothing can be available, God provided manna, and then God provided them drink. దేవుడు ఆ యొక్క ఎడారి ప్రాంతాల్లో వారికి మన్నానిచ్చాడు, నీరిచ్చాడు. Leave alone being thankful, they started tempting God. దేవునికి వందనస్తులై ఉండాల్సింది బదులు వాళ్ళు దేవుని శోధించడం మొదలుపెట్టారు. No concern to please God. దేవుణ్ణి సంతోషపెట్టాలన్న భారమే లేదు. They're only pleasing themselves. వాళ్ళే సంతోషపెట్టుకుంటున్నారు. Pushing their liberty to the limits of temptation. వాళ్ళ యొక్క స్వాతంత్రాన్ని మరి విచ్చలవిడిగా వాడుకుంటూ శోధించేదాకా వెళ్ళారు. Is it not the present day philosophy even you see the world? ఇప్పుడు లోకాన్ని చూస్తుంటే ఈ రోజు కూడా అలాంటి తత్వమే లేదంటారా? How much of selfishness is growing in the hearts of people. ప్రజల హృదయాల్లో ఈ స్వార్థం అనేటువంటిది ఎంతగా ఎదిగిపోతా ఉంది. Oh, they say this is the age of grace. ఇది కృపాకాలం అనుకుంటారు వాళ్ళు. We are anyway saved. మనం ఎలాగో రక్షణ పొందాం. We won't lose our salvation. మన రక్షణ ఎలాగూ పోదు. So let us enjoy life. కాబట్టి జీవితాన్ని అనుభవిద్దాం. We are free and God has already forgiven. మనం స్వతంత్రులము, దేవుడు మనల్ని ఇప్పటికే క్షమించాడు. Again we go and ask him forgiveness, he will forgive. మనం వెళ్ళి దేవా నన్ను క్షమించంటే ఆయన క్షమిస్తాడు. We don't lose the salvation. మన రక్షణగా ఎలాంటి డోకా లేదు. So what is there to lose? కాబట్టి మనం పోగొట్టుకునేది ఏముంది? What a terrible thing. ఎంత భయంకరమో. Israel got the answer. ఇశ్రాయేలుకు జవాబు వచ్చింది. Chapter 21, Numbers and verse 6. 21:6. And the Lord sent fiery serpents among the people, and they bit the people, and much people Israel died. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరమైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరువుగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయిరి. Delivered by his grace. ఆయన కృపచేత విడుదల పొందారు. And they were called special people by his grace. ఆయన కృపచేత వారు ప్రత్యేకమైన జనాంగంగా పిలువబడ్డారు. And they were the people whom God has loved. దేవుడు ప్రేమించినటువంటి వారు ప్రజలు. Grace. దేవుని కృపచేత. But they chose to tempt God beyond limits. అయితే వాళ్ళు అవధులు మించి దేవుని శోధించడానికి ప్రయత్నం చేశారు. Just imagine, maybe some 120 or 150 people are sitting here. Suppose all of a sudden there is
a crowd of snakes crawling all over the place, fiery, poisonous serpents. బహుశా మన దగ్గర ఇక్కడ ఒక 100-120 మంది ఉన్నారేమో. అకస్మాత్తుగా ఇక్కడ భయంకరమైనటువంటి విష సర్పాలు ఇక్కడికి వచ్చినాయి అనుకోండి. And imagine there were 20 lakhs people, not 100 people. ఇక్కడ వాళ్ళు 100 మంది కాదు, 20 లక్షల మంది ఉన్నారు. So fiery serpents came, lakhs of them, బహుశా లక్షల్లో వచ్చి ఉంటాయేమో విష సర్పాలు. started biting them. వాటిని కరుస్తూ ఉన్నారు. 24,000 people died. 24,000 మంది చచ్చిపోయారు. God is not a mute spectator, దేవుడు చూస్తూ మౌనంగా ఉండేవాడు కాదు. tempting and then become dissatisfied with God's provision in your life is a terrible sin in God's eyes. దేవుడు నీ జీవితంలో నీకు అనుగ్రహిస్తున్న ప్రతి ఈవిని బట్టి వందనస్తుడమై ఉండకుండా దేవుని శోధిస్తే అది ఎంతో భయంకరమైన So విషయం. he is citing this example and then warning the Israel, warning the Corinthian believers and warning through them us also, do not take these things lightly. కనుక ఈ యొక్క ఉదాహరణలను వాళ్ళకు చూపిస్తూ, దృష్టాంతాలు చూపిస్తూ కొరింథీ విశ్వాసులను మనల్ని కూడా హెచ్చరిస్తూ ఈ విషయాలను తేలిగ్గా తీసుకోవద్దని చెప్తున్నాడు. You cannot push God and become as some of them were in tempting God. మీరు దేవుణ్ణి శోధించే విషయంలో వారిలో కొందరు వలె మీరు ఉండటానికి వీల్లేదు. Fourthly, abuse of liberty. 4వది ఈ స్వతంత్రాన్ని దుర్వినియోగం చేయడం. 1 Corinthians chapter 10 and verse 10. 1 కొరింథీ 10:10. Neither murmur ye, as some of them also murmured and were destroyed of the destroyer. మీరు సణుగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. They were destroyed by the destroyer because they murmured. వాళ్ళు సణిగారు కాబట్టి సంహారకుని చేతిలో Why did they చనిపోయారు. murmur? ఎందుకని సణిగారు? Please turn to 16th chapter of Numbers. సంఖ్యాకాండము 16వ అధ్యాయాన్ని చూడండి దయచేసి. Paul is quoting these examples before them, putting these examples before them. Some of them were destroyed, and I am writing these things because these will be examples for us. ఇవన్నీ కూడా చూడండి, వారిలో కొందరు సణిగి సంహరించబడ్డారు కాబట్టి ఇవి మీకు ఉదాహరణలుగా ఉండాలని చెప్తున్నాడు. Chapter 16 of Numbers, 16వ అధ్యాయం సంఖ్యాకాండం verse 3. 3వ వచనం. And actually, if you read from verse 1 to 3, Korah and some of his accomplices, they raised against Moses and then said Moses and Aaron, and they said, "Are you only the people of God?" ఇక్కడ మనం గమనించినట్లయితే కోరహు అతనితో కొంతమంది తన సన్నిహితులు వాళ్ళందరూ కూడా మోషేకి విరోధంగా లేచి, నువ్వొక్కడవేనా దైవజనుడు అంటే అని అన్నారు. And they gathered themselves, verse 3, they gathered themselves together against Moses and against Aaron and said unto them, "Ye take too much upon you, seeing all the congregation are holy, we are all holy, you are not alone holy." 3వ వచనం చూస్తే వారందరూ కూడా మోషే అహరోనులకు విరోధంగా పోగుపడి, మీతో మాకు పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడు పరిశుద్ధుడే. What did Moses do? మోషే ఏం He చేశాడు? didn't stand and retaliated against them. వాళ్ళకి తిరగబడి వాళ్ళ మీద ఏమి మాట్లాడలేదు. Look at verse 4, what he did. 4వ వచనం చూడండి, ఆయన ఏం చేశాడు? And when Moses heard it, he fell upon his face. మోషే ఆ మాట విని సాగిలపడ్డాడు. And then he told them, వాళ్ళతో ఇలా అన్నాడు, he got instructions from the Lord. ప్రభు దగ్గర నుంచి అతనికి ఆదేశాలు వచ్చాయి. Ask them to bring their censers tomorrow. రేపటి దినాన వాళ్ళ ధూపార్తలను తీసుకొని రమ్మని And చెప్పు. then let them stand here. వాళ్ళని ఇక్కడికి వచ్చి నిలబడమని చెప్పు. We shall also stand here. మేము కూడా ఇక్కడ నిలబడతాం. And let God decide who is holy and who are acceptable to him. ఎవరు పరిశుద్ధుడో, దేవునికి ఎవరు ఆమోదయోగ్యమో దేవుడే నిర్ణయించనివని. It is not an easy thing to be displeasing to the Lord. దేవునికి అయిష్టంగా ఉండడం అనేటువంటిది అంత సులభం కాదు. Paul clearly says that don't be displeased. For most of them, God was not pleased. పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, వారిలో అనేకులు దేవునికి ఇష్టలై ఉండకపోయారు. And look at verse 32. 32వ వచనం చూడండి. Chapter 16 and verse 32. 16వ అధ్యాయము సంఖ్యాకాండము And 32వ the వచనం. earth opened her mouth and swallowed them up, and their houses and all the men that pertain unto Korah and all their goods. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మింగివేసెను. Verse 35. 35. And there came out a fire from the Lord and then consumed the 250 men that offered incense. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన 250 మందిని కాల్చివేసెను. Murmuring,
సణుక్కోవడం. What was the source of all this behind this judgment, terrible judgment? ఈ భయంకరమైన తీర్పు వెనుక ఉన్నటువంటి మూలం ఏంటి? Murmured against the Lord. దేవునికి విరోధంగా సణుక్కున్నారు వాళ్ళు. They have murmured against the God appointed authority over them, Moses and Aaron. దేవుడు వారి మీద నియమించినటువంటి అధికారులైనటువంటి మోషే అహరోనుల మీద సణుక్కున్నారు. My dear brothers and sisters, ప్రియ సహోదరుడా సహోదరి, please note that God does not take sin lightly. దేవుడు పాపాన్ని తేలిగ్గా తీసుకోడు అని గుర్తించు. He may be giving you more time, more grace. బహుశా దేవుడు నీకు ఇంకా ఎక్కువ సమయాన్ని, ఎక్కువ కృపనిస్తున్నాడేమో. A day would come, ఒక రోజు వస్తుంది, you will have to face his judgment. ఆయన తీర్పును ఎదుర్కోవాలి. నువ్వు Never underestimate it. దాన్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయొద్దు. So having talked about the assets of liberty, స్వాతంత్ర్యంలో ఉన్నటువంటి ఆస్తిని చూసాం. and then we have seen the abuse of liberty. ఈ స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేయడం చూసాం. And finally, in a few minutes, let us see the application of liberty. ఈ స్వాతంత్ర్యాన్ని అన్వయించుకోవడం ఎలాగో చూద్దాం. 1 Corinthians chapter 10, మొదటి కొరింథీ 10వ అధ్యాయము verses 11 to 13. 11 నుండి 13 వచనాలు. Yeah, you read. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిను. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకునవలెను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా మిమ్మల్ని శోధింపబడనీయుడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును. So in other words, Paul says, don't think that you can stand. You are standing, but you can always stand. But you cannot always stand. Think about that. మీరు దయచేసి గమనించండి. మీరు అనుకోవచ్చు నేను నిలబడ్డాను అనుకుంటున్నారేమో. అలాగా ఎక్కువ సార్లు అలాగే నిల్చుండి ఉండటానికి వీలు కాదని చెప్తున్నాడు. The sin is so devastating. పాపం ఎంతో భయానకమైనటువంటిది. Sin is so terrible and deceptive. పాపం ఎంతో మోసకరమైనటువంటిది. It has, you may think that you are a mature Christian, నువ్వు అనుకుంటూ ఉండొచ్చు నేను చాలా ఎదిగినటువంటి క్రైస్తవుని అని. a real saint. నేను ఒక నిజమైన భక్తుడిని అనుకోవచ్చు. Still you can fall. అయినా సరే నువ్వు పడిపోగలవు. That's why we should be careful. అందుకే మనం జాగ్రత్తగా That ఉండాలి. is what Paul says here. అదే పౌలు ఇక్కడ చెప్తున్నాడు. Don't be like some of them were. వారిలో కొందరి వల్లే మీరు ఉండొద్దు. All of them had privileges, అందరికీ ఆధిక్యతలు ఉన్నాయి. but they took their liberty lightly. కానీ వాళ్ళ స్వాతంత్రాన్ని తేలిగ్గా తీసుకున్నారు. And then verse 13, beautiful verse, Paul says here, there hath no temptation taken you but such as come common to man, but God is faithful, who will not suffer you to be tempted above that all you are able. 13వ వచనంలో అంటున్నాడు, సాధారణంగా మనుషులకు కలిగి శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగిన వాడు. Let me state this statement. ఈ ఒక మాట చెప్పనివ్వండి. No one, ఎవరు కూడా, not even Satan, సాతానుడు కూడా can make you sin. నీ చేత పాపం చేయించలేడు. People sin because they willingly commit sin. ప్రజలు ఎందుకు పాపం చేస్తారంటే వాళ్ళు ఇష్టపూర్వకంగా చేస్తారు. That is what this verse says. అదే ఈ వచనం చెప్తా ఉంది. There hath no temptation taken you but such as common to man. God is faithful, who will not suffer you to be tempted above that you are able, but will with the temptation will make a way to escape, that he may be able to bear it. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా మిమ్మల్ని ఆయన శోధింపబడనీయడు. In other words, never say that this temptation was too much upon me, I could not but say yes to it. ఇదిగో ఈ శోధన నాకు ఎంత బలంగా ఉందంటే నేను దానికి లోబడక తప్పలేదు అని చెప్పొద్దు. And I had to yield because the temptation was so big. ఆ శోధన ఎంత పెద్దదంటే ఇక నాకు లోబడాల్సిందే. That is why God will never force you to sin. అందుకని ఒక మాట గుర్తుంచుకుందాం, దేవుడు ఎప్పుడు కూడా నిన్ను బలవంతంగా నీ చేత పాపం చేయనివాడు. Satan also cannot make you commit sin. సాతానుడు కూడా నీ చేత పాపం చేయించలేడు. He may tempt, వాడు శోధిస్తాడు. but you fall and commit sin because you willingly choose to do it. అయితే నీవు నీ ఇష్టపూర్వకంగా నువ్వు అది చేయాలనుకుంటున్నావు కాబట్టి ఆ శోధనలో పడిపోతావు. And beautiful word of reminder that here is God is faithful, that he will not let you fall in the temptation beyond you are able to face it. ఇక్కడ చాలా చక్కని వాక్యం మనం చూస్తున్నాం. దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా మిమ్మల్ని శోధింపబడనీయడు. That is what we see in Jude verse 24, when we see in the word of benediction that we see every week. Now unto him who is able to keep us from falling and present you faultless before the presence of his glory with exceeding joy.
అదే మనం యూదా పత్రికలో 24, 25 వచనాల్లో మనం చూస్తాం. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టకు శక్తి గల మన దేవుడైన అద్వితీయ దేవునికి Oh, my God is able to keep me from falling. నన్ను కాపాడగలిగినటువంటి నా దేవుడు శక్తిమంతుడైనటువంటి దేవుడు. And he is able to present me faultless before the presence of his glory. ఆయన మహిమ ఎదుట నన్ను నిర్దోషంగా నిలవబెట్టగలిగినటువంటి వాడు. That gives him exceeding joy. అది ఆయనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. That is the application of this liberty for my life. అది ఈ స్వాతంత్రంలో నేను అన్వయించుకోదగినటువంటిది. And that is, as a church, we claim that liberty for the glory of God. దేవుని మహిమ కోసం ఆ స్వాతంత్రాన్ని సంఘంగా మనం ఉపయోగించుకుందాం. Unto him who is able to keep us from falling. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు And unto him who is able to present you before the presence of his glory. ఆయన మహిమ ఎదుట మిమ్మల్ని నిలవబెట్టగలిగినటువంటి దేవునికి With exceeding joy. ఎంతో ఆనందము, ఆధిపత్యము. Do you have the desire today that you would bring exceeding joy to your God? నీ దేవునికి ఎంత గొప్ప ఆనందాన్ని కలిగిస్తావనేటువంటి సంతోషం నీకుందా? Will you be careless as some of them were? They were the privileged people, but they lost their privileges. లేక వారిలో కొందరి వలె ఎన్నో ఆధిక్యతలుండి కూడా ఆధిక్యతను కోల్పోయిన వారిలాగానే ఉంటున్నావా? Shall we pray? ప్రార్థన చేసుకుందామా? Our gracious, loving Heavenly Father, we thank you, Lord, for this time that you have granted to us. Thank you, Lord, for these examples and warnings that you have brought, Lord, through thy word. How terrible they are when we think of the holiness of our God. Father, you are the one who exhorted us, Father, to be holy as you are holy. What a jealous God you are, Lord. What a mighty God. What a lofty purpose that you have for us. Lord, we thank you for the history that is in the word of God, which stands as an example for us, as a warning for us. Father, how easy it is, Lord, to fall into sin and then come under the wrath of God. Lord, I pray for everyone who is a member, who is a participant of worship at Emmanuel House of Worship. Father, be with every one of us. Father, we are weak, we are fragile. Unless you strengthen us, Father, we have a God who is able to keep us from falling. Oh Lord, will you please not follow us with your grace? Will you please not fill us with your grace? Will you not please fill us with your strength? Father, wherever we are weak, I pray for the young people of this church. Father, I pray for the vulnerable lives that they have at this age. Oh Lord, we also pray for the parents who are praying with tears for their young people. They are not able to tell this to others, but Lord, they are praying. Oh Lord, I pray for the children. Oh Father, it is natural that at this age they fall. And it is the responsibility of the parents. Father, several parents are struggling because the force of this world is upon them so badly. The children are spoiled because of the friendships that they develop at their schools. Oh Lord, please have mercy upon our children. Please have mercy upon our young people. Oh Father, we pray also for the families. Father, because of the carelessness, because of the lightheartedness, some families are attacked by the devil. Father, some of them are falling in these grievous sins, subjecting themselves to the terrible judgment of God. Oh Lord, before that happens, we pray, Lord, that you would grant them repentance wherever they need repentance. Father, grant us, Father, Lord, a greater awareness, a greater desire to dwell upon thy word, to be filled with thy word, and Lord, to be dependent upon thy word. I pray for the elderly. Father, some of them have lost their spouses and then leading lives of loneliness. Father, grant them, Father, thy grace. Lord, be with them in their loneliness. Encourage them, Father, in every way that they would be a source of blessing to many others. May this church be a church of blessing to many others. I pray for every family, every individual. May the testimony that you have established, Lord, here in this Twin Cities
and the testimonies that we have established, you have established in our homes, in our neighborhoods, Lord, may glow brighter and brighter in the days to come, so that the families that you have taught here, you have prepared here, you have built here, may be families that bring glory to your great name. Once again, thank you, Lord, for reminding us that you are faithful not to let us fall in temptation beyond our limits. Thank you, Lord, for the grace and the love that you shower upon us. Thank you for this day, committing ourselves to your hands. We ask you in the most precious name of our loving Savior, our Lord Jesus Christ. Amen. Now unto him who is able to keep us from falling and to present us faultless before the presence of his glory with exceeding joy, to the only wise God, our Savior, Savior, our Lord Jesus Christ, be glory and majesty, dominion and power, both now and forevermore. Thank you for your patient hearing. Thank you so much. God bless you. Have a nice weekend.